మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మొన్న ప్రకటించిన ఏఐసిసి ప్రకటించినటువంటి డిసిసి అధ్యక్షులలో భాగంగా మహబాద్ జిల్లాలో డాక్టర్ ఉమా మురళి నాయక్ పేరు ఖరారైంది. ఖరారు కావడంతో పాటు ఆమె కార్యకర్తలు అభిమానులు మొత్తం పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి కూడా సంబరాలు చేసుకుంటున్నారు. సంబరాలు కూడా అమ్మాలని మింటవుతున్నాయి. చూద్దాం మరి మేడం గారు మరి కాంగ్రెస్ పార్టీని జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా ముందు తీసుకుపోతున్నారు అనే మాటలు మొత్తం మేడంతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. డిసిసి అధ్యక్షులు మీకు వచ్చి వరించింది. ఏ విధంగా చూస్తారు? ప్రజలకి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయబోతున్నారు మీరు? ముఖ్యంగా మహబాద్ కాన్స్టిట్యున్సీలో ఇవాళ సుమన్ టీవీ ఆధ్వర్యంలో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొన్న నైటు ముఖ్యంగా డిసిసి అధ్యక్షుల్ని నియమించడం జరిగింది. అలాగే ఇవాళ ఇది మహబాద్ జిల్లా గిరిజన జిల్లా కాబట్టి ఈసారి ఫస్ట్ నాకు ఒక డిసిసి మహిళా అధ్యక్షురాలుగా నాకు అంటే డిసిసి ప్రెసిడెంట్ మహిళా అధ్యక్షురాలుగా నాకు కూడా నియమించడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తకు, లీడర్లకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఒక డిసిసి ప్రెసిడెంట్ అంటే అందరినీ సమన్వయం చేసుకొని కాంగ్రెస్ పార్టీలో, ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అందరినీ కలుపుకొని పోయి గెలిచే విధంగా కూడా ప్రయత్నం చేసేందుకు నాకు ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద బాధ్యత ఇచ్చి నన్ను ఇప్పుడు ఒక 4-5 రోజులు ఎలక్షన్ కోడ్ అవడం, నన్ను స్థానికంగా గెలిపించే విధంగా నన్ను ఒక పెద్ద బాధ్యత ఇస్తున్నారు కాబట్టి నేను దాని శాయశక్తిలో కూడా ప్రయత్నిస్తున్నాను. ముఖ్యంగా నాకు ఈ డిసిసి పోస్ట్ ఇచ్చినందుకు ముఖ్యంగా ఏఐసిసి నుంచి నాకు ఈ అవకాశం వచ్చింది. ఇక్కడ ఇది హైదరాబాద్ లెవెల్లో కాదు, ఏఐసిసి ఆధ్వర్యంలో ఈ టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారికి మరియు మన ప్రియతమ నాయకులు రాబోయే జనరేషన్స్కి ఎంపీగా అయ్యేటటువంటి రాహుల్ గాంధీ గారికి మరియు సోనియా గాంధీ గారికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు మా పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి, మా ఇన్ఛార్జ్ అంటే తెలంగాణకి ఏఐసిసి ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ముఖ్యంగా మంత్రివర్యులందరికీ, ఎందుకంటే మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద బాధ్యత నా మీద పెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ నమ్మి జెండా మోసిన కార్యకర్తకి న్యాయం జరిగే విధంగా నిన్నటి నుంచి కార్యకర్తలు అందరూ వచ్చి కలుస్తున్నారు అంటే ఒక పెద్ద బాధ్యత. అంటే ఇక నుంచి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి డిసిసి అధ్యక్షుల ఎన్నికలో గత 6 నెలల కాడి నుంచి కూడా ఒక తర్జన భర్జన జరుగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. దీంట్లో మెయిన్ గా ఒక మహిళా నాయకురాలుగా మీ మీద ఎలాంటి ధీమా పెట్టి కాంగ్రెస్ ఏఐసిసి మీకు ఇలాంటి బాధ్యత చెప్తున్నారు? అంటే గతంలో నేను ఒక మారుమూల ప్రాంతంలో, గిరిజన ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి, ఎందుకంటే మేము హాస్పిటల్ పెట్టి హాస్పిటల్కే పరిమితమైనము. అటువంటిది ఇవాళ ఒక మున్సిపల్ చైర్పర్సన్ గా, తర్వాత నేను చేసినటువంటి సర్వీస్ కి గుర్తించి మొన్న మా భర్త గారు అనేటువంటి ఇక్కడ శాసనసభ్యులుగా, మహబాద్ శాసనసభ్యులుగా డాక్టర్ మురళి నాయక్ గారికి టికెట్ అవకాశం వచ్చింది. అదే బాధ్యతగా వీళ్ళు పని ముందుండి చేస్తారనే ఉద్దేశంతో కూడా ఇవాళ నాకు ఈ టికెట్ ఇచ్చారు. ముఖ్యంగా ఇది గిరిజన ప్రాంతం కాబట్టి, ఎందుకంటే ఇక్కడ ఈక్వేషన్స్ అనేవి గిరిజనులకు చెందాలనే ఉద్దేశంతో కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మాకు ముఖ్య గురువర్యులు, ఎందుకంటే ఇటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ మాకు మా పెద్ద గురువు అయినటువంటి భరత్ చంద్ర రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఆ రోజు వారి చొరవ వల్లనే అప్పుడు ఎస్టీ మహిళ రిజర్వేషన్ అయ్యి మున్సిపాలిటీ అయింది కాబట్టి ఆ రోజు నుంచి మేము ఎలక్షన్ దాంట్లో ఎంట్రీ అవ్వడం జరిగింది కాబట్టి, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంపీ గారికి మరియు రామచంద్ర నాయక్ గారికి, మన ఉత్తమ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతమంది కలయికతోటే టికెట్ అనేది రావడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే బాగుంటుందని పెద్దలందరూ చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాతనే నాకు సీట్ వచ్చింది కాబట్టి పెద్దలందరూ కూడా మీ సుమన్ టీవీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మండల్ లీడర్లకు కానీ, వార్డు మెంబర్లకు కానీ, సర్పంచ్లకు కానీ, మాజీ సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ప్రతి ఒక్క కార్యకర్త, ఎందుకంటే ఇవాళ ఈ మహబాద్ ఎస్టీ కాన్స్టిట్యున్సీ అయినటువంటి ఆ రోజు కూడా 2023 ఎలక్షన్స్ లో మాకు బంపర్ మెజార్టీతో 50,000 పైన చిలుకు మెజార్టీ అనేది
త్రూఅవుట్ తెలంగాణలో ఫస్ట్ చరిత్రగా మహబూబాద్లో అంత మెజారిటీ రావడం అనేది అది జనాల్లో స్పందన బట్టి మా మీద ఒక నమ్మకం ఏర్పడ్డది. అంటే ఇద్దరు కలిసి పనిచేస్తే ఇక్కడ మహబూబాద్ కాన్స్టిట్యున్సీకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంగా మాకు ఈ బాధ్యత కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ కలయికతోటే రాగానే నాకు ఎలక్షన్స్ భారం కూడా నా మీద పెట్టారు. కాబట్టి అందరినీ కలుపుకొని పోయి వీళ్ళందరితోటి సమన్వయం చేసుకొని అందరి బాధ్యత తీసుకొని పార్టీ నాకు ఏదైతే బాధ్యత ఇచ్చిందో దానికి ప్రతిష్టాత్మకంగా తీసుకొని కార్యకర్తలు ఉత్సాహపరుస్తూ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీలను ప్రజల వద్దకు తీసుకెళ్లి గెలుపు గుర్రాలను తయారు చేసి టికెట్లు ఇచ్చి గెలిపించే విధంగా మహబూబాద్ పట్టణంలో కాంగ్రెస్ జెండా ఎగరవేసే విధంగా భరత్చంద్ర రెడ్డి గారికి ఒక గుర్తుగా, అంటే వారు మొలకేసినటువంటి శిష్యురాలుగా నన్ను తయారు చేశారు. కాబట్టి అటువంటి బాధ్యత తీసుకొని ముందుకెళ్తానని చెప్పి మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఒకవైపు మీ భర్త ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు మీరు డీసీసీ పక్కన చేతపట్టున్నారు. కార్యకర్తలకి కానీ అభిమానులకు కానీ జిల్లా వ్యాప్తంగా ప్రజలకు ఏమి చెప్పబోతున్నారు మీరు? అంటే ఇప్పుడు మహబూబాద్ పట్టణంలో ఏంటంటే ఒక ఎమ్మెల్యే గారికి ఎందుకంటే గవర్నమెంట్ పథకాలన్నీ వారు తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే సమన్వయం చేయడం, అంటే ఎలక్షన్స్ అనే కాదు కాకుండా వేరే అంటే మన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఉండే కార్యకర్తలకు కొన్నిసార్లు ఎమ్మెల్యే గారికి కొంత అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు కలవకపోయినా అరే అక్కడికి వెళ్తే ఒక డీసీసీ ప్రెసిడెంట్ ఉంటారు, మన సమస్యలు సాల్వ్ చేస్తారనే ఉద్దేశంతో కార్యకర్తలు లోకల్లో ఉన్నా కూడా వాళ్ళని కలుసుకుంటూ వాళ్ళ సమస్యల పైన మాట్లాడి ఏదైనా వాళ్ళ సమస్యలను సాల్వ్ చేసే విధంగా కూడా నాకు ఈ బాధ్యత ఇస్తారని నా మీద నమ్మకం పెట్టారని నేను భావిస్తున్నాను. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, మున్సిపాలిటీ ఎలక్షన్ కూడా వస్తుంది. వీటిలో ఏ విధంగా ఉండబోతుంది మీ పాత్ర? ఎందుకంటే తప్పకుండా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బాధ్యత అనేది ఇద్దరిపైన ఉంటుంది. ఎమ్మెల్యే గారికి ఉంటుంది, ఒక డీసీసీ ప్రెసిడెంట్ గా నా పైన కూడా బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇద్దరు సమన్వయంతో కలయికతోటి ఇక్కడ తప్పకుండా మహబూబాద్ జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నామని చెప్పి మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. మీ పార్టీలో అసంతృప్తులు ఉంటే వారిని ఏ విధంగా తీసుకుపోతున్నారు? ఇక్కడ పార్టీలో అసంతృప్తులు అనేవి ఉండవండి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఆ రోజు అసంతృప్తులు లేకుండానే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ అందరు ఏంటంటే ఏరి కోరి ఈయనకైతే గెలిస్తే బాగుంటుంది అన్నట్టు. కాబట్టి ఇప్పుడు ఎంతసేపు ఎమ్మెల్యే గారు గెలవడం కాదు, స్థానిక సంస్థల ఎలక్షన్స్ గెలవటమే మా గెలుపుకి నిదర్శనం. కాబట్టి మేము అవునండి, స్థానిక సంస్థల ఎలక్షన్స్ గెలిచినప్పుడే మేము సీట్లో కూర్చున్నట్టు. ఇద్దరికైతే మా ముందున్న టార్గెట్ మొత్తం స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. దాన్ని గట్టిగా ధీమా కొట్టి మొత్తం గెలుపు బాధ్యత తీసుకుని మొత్తం భరచంద్ర గారికి గిఫ్ట్ గా ఇస్తామని చెప్పేసి నూతనంగా ఎన్నికైన డీసీసీ అధ్యక్షులు డాక్టర్ ఉమా చెప్తున్న పరిస్థితి.